హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా హిందీ లాంగ్వేజ్‌లో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న 'మిసెస్ మూవీ స్టోరీ' డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన రీచా అనే అమ్మాయిని చూపిస్తారు. రీచాకి డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా రీచా పేరెంట్స్ రీచా కోసం ఒక డాక్టర్ సంబంధం చూస్తారు. అబ్బాయి పేరు దివాకర్. తను ఒక డాక్టర్. తనకి ఒక క్లినిక్ కూడా ఉంటుంది. అలా దివాకర్ ఫ్యామిలీ రీచాని పెళ్లి చూపులు చూసుకోవడానికి రాగా రీచా అండ్ దివాకర్ ఒకరికొకరు నచ్చడంతో వారి ఫ్యామిలీస్ ఇద్దరికీ పెళ్లి ఫిక్స్ చేస్తారు. అలా రీచా చాలా హ్యాపీగా దివాకర్ని పెళ్లి చేసుకుంటుంది. అలా పెళ్ళయ్యాక దివాకర్ రీచాని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంకా అదే రోజు రాత్రి ఇద్దరికీ శోభనం జరుగుతుంది. ఇద్దరు ఇంటిమేట్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మరుసటి రోజు ఉదయం రీచా లేట్‌గా నిద్రలేచి కిచెన్‌లోకి రాగా అప్పటికే తన అత్తయ్య ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. రీచా తన అత్తతో చట్నీ నేను మిక్సర్‌లో పట్టనా అని అడగ్గా దానికి తన అత్తయ్య మీ మామయ్యకి మిక్సర్‌లో చట్నీ అస్సలు నచ్చదు. తను రోట్లో నూరిన చట్నీ మాత్రమే తింటాడు అని చెప్తుంది. అప్పుడే పక్క ఇంట్లో ఉండే సావి అనే అమ్మాయి వచ్చి వారికి ఆకుకూరలు ఇచ్చి రీచాని పరిచయం చేసుకుంటుంది. రీచాకి క్లోజ్ అవుతుంది. ఇంకా రీచాకి ఒక అలవాటు కూడా ఉంటుంది. అదేంటంటే రీచా వంట చేసేటప్పుడు అందులో తినే పదార్థం ఉంటే రీచా కొంచెం తీసుకుని నోట్లో వేసుకుని తింటూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి అందరూ డిన్నర్ చేశాక దివాకర్ అమ్మ కిచెన్లో వంట పాత్రలన్నీ క్లీన్ చేస్తూ ఉంటుంది. అది చూసిన రీచా అత్తయ్య వాటిని అలాగే వదిలేయండి, ఉదయం పని మనిషి రాగానే క్లీన్ చేస్తుందిలేండి అనగా దానికి తన అత్తయ్య లేదమ్మా కిచెన్లో వంట పాత్రలు క్లీన్ చేయకుండా వదిలేయకూడదు అనగా రీచా అయితే నేను క్లీన్ చేస్తా అంటుంది. దానికి తన అత్తమ్మ ఈ రోజుకి నేనే క్లీన్ చేస్తాలే నువ్వు వెళ్ళు అనడంతో రీచా తమ బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఇంకా అప్పటికే వెయిట్ చేస్తున్న దివాకర్ రీచా రూమ్లోకి రాగానే తనని హగ్ చేసుకుని తనతో ఇంటిమేట్ అవ్వాలి అని చూడగా రీచా తనతో ఈ రోజు ఫుల్గా ఫుడ్ తిన్నా అండి, ఈ రోజు నాకు మూడ్ లేదు అని చెప్పినా సరే వినకుండా దివాకర్ రీచాతో ఇంటిమేట్ అవుతాడు. మరో పక్క అర్ధరాత్రి దాటినా సరే దివాకర్ అమ్మ కిచెన్లో ఇంకా వంట పాత్రలు మొత్తం క్లీన్ చేసి వెళ్తుంది. మరో పక్క రీచాకి అర్థం కాదు, తనకి ఇష్టం లేదు అని చెప్పినా సరే తన భర్త తన గురించి ఆలోచించకుండా ఇంటిమేట్ అవ్వడం తనకి మంచిగా అనిపించదు. నెక్స్ట్ సీన్లో దివాకర్ అమ్మ ఉదయం 6 గంటలకే నిద్ర లేచి తను చేయాల్సిన పనులు మొదలు పెడుతుంది. తన భర్తకి జీలకర్ర కలిపిన వాటర్ తాగడానికి ఇచ్చి తర్వాత తన బట్టలు ఇంకా షూస్ రెడీగా పెట్టి తర్వాత కిచెన్లోకి వెళ్ళి ఉదయానికి టిఫిన్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా రీచా కూడా కిచెన్లోకి వచ్చి తన అత్తయ్యకి హెల్ప్ చేస్తుంది. మరో పక్క దివాకర్ లేవగానే టెన్నిస్ ఆడడానికి వెళ్ళి వస్తాడు. అలా దివాకర్ ఇంటికి వచ్చి స్నానం చేసి కిచెన్లో ఫుల్గా బిజీగా ఉన్న రీచాని పిలుస్తాడు. అలా రీచా అక్కడికి రాగా తనతో తను క్లినిక్కి వెళ్ళాలి, తన బట్టలు తీయమనడంతో రీచా బీరువా నుండి దివాకర్ ప్యాంట్ అండ్ షర్ట్ తీసి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళబోగా దివాకర్ మొత్తం బట్టలు తీయు అంటాడు. దాంతో రీచా దివాకర్ బనియన్ అండ్ అండర్వేర్ కూడా తీసి నన్నే తొలగించమంటావా అనగా నువ్వు నా భార్యవే కదా అని చెప్పి నవ్వుతాడు. నిజానికి అదే రూమ్లో ఉన్న తన బట్టలు దివాకర్ తనే తీసుకోవచ్చు, కానీ కిచెన్లో పనిచేస్తున్న రీచాని పిలిచి మరీ తనతో పని చేయించుకుంటాడు. అలా దివాకర్ అండ్ తన ఫాదర్ టిఫిన్ చేస్తూ ఉండగా రీచా తొందరలో అనుకోకుండా తన మామయ్యకి లెఫ్ట్ హ్యాండ్తో చపాతీ ఇవ్వబోగా దానికి తన మామయ్య లెఫ్ట్ హ్యాండ్తో కాదమ్మా ఇవ్వాల్సింది, లెఫ్ట్ హ్యాండ్తో అడుక్కునే వారికి కూడా ఎవ్వరు ఏది ఇవ్వరు అంటాడు. అప్పుడే రీచా తన అత్తయ్యతో మీరు కూడా కూర్చొని తినండి అత్తయ్య నేను వడ్డిస్తానులే అనగా దానికి తన మావయ్య ఇప్పుడు తను ఏ క్లినిక్కి వెళ్ళి పని చేయాలి తింటుందిలే అంటాడు. ఇంకా అలా దివాకర్ టిఫిన్ చేసి టీ తాగడానికి తీసుకుంటాడు. అయితే రీచా ఎప్పట్లాగే దివాకర్ తనకి టీ షేర్ చేస్తాడు అని వెయిట్ చేయగా దివాకర్ టీ తాగి క్లినిక్కి వెళ్ళిపోతాడు. ఇంకా దివాకర్ ఫాదర్ కూడా బయట తన ఫ్రెండ్స్ని కలిసి మాట్లాడడానికి వెళ్ళిపోతాడు. అలా దివాకర్ అండ్ తన ఫాదర్ తిని బయటికి వెళ్ళిపోయాక డైనింగ్ టేబుల్పై వారు వదిలేసి వెళ్ళిన ప్లేట్స్లోనే దివాకర్ అమ్మ తన భర్త ప్లేట్లోనే తినగా రీచా కూడా తన భర్త ప్లేట్లోనే తింటుంది. ఇంకా తిన్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే ఒక రోజు రీచా డ్యాన్స్ ట్రూప్ ఫ్రెండ్ బబ్లీ రీచాకి ఫోన్ చేసి డ్యాన్స్ రిహార్సల్స్ కోసం రీచాని రమ్మని పిలుస్తుంది. కానీ రీచాకి ఇంట్లో పనులు చేయడానికి టైం మొత్తం సరిపోతూ ఉంటుంది. దాంతో డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళలేకపోతుంది. ఇంకా దివాకర్కి చెల్లెలు ప్రియా కూడా ఉంటుంది. తను తన భర్తతో పాటు ఫారిన్లో సెటిల్ అయి ఉంటుంది. ఒకరోజు ప్రియా తన అమ్మకి ఫోన్ చేసి కొన్ని రోజులు తమతో పాటు ఇక్కడ ఉండడానికి రమ్మని పిలుస్తుంది. రీచా కూడా తన అత్తయ్యతో మీరు వెళ్ళిరండి, ఇక్కడ అన్ని పనులు నేను చూసుకుంటాను అని చెప్తుంది. ఇంకా ప్రియా అమ్మ కూడా వెళ్ళాలి అని ప్రియా కోసం చాలా రకరకాల స్వీట్స్ పిండి వంటలు తయారు చేస్తుంది ప్రియా కోసం తీసుకెళ్ళడానికి. రీచా కూడా తన అత్తయ్యకి హెల్ప్ చేస్తుంది. ఇంకా అలా దివాకర్ అమ్మ వెళ్ళేటప్పుడు రీచాతో
చెప్పడంతో మీ మావయ్యని నీ భర్తని జాగ్రత్తగా చూసుకో, వారికి కావాల్సినవన్నీ నువ్వే చూసుకోవాలి అని పదే పదే చెప్పి మరీ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో మరుసటి రోజు ఉదయం రీచా టీ చేసి తన మావయ్యకి ఇవ్వడానికి వెళ్ళగా తన మావయ్య నాకు ఉదయాన్నే జీలకర్ర వాటర్ తాగితేనే కడుపు క్లీన్ అవుతుంది అని చెప్పడంతో రీచా అదే వాటర్ తీసుకొచ్చి తనకి ఇస్తుంది. ఇంక తర్వాత కిచెన్‌లోకి వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది. అలా రోటీ చట్నీ తయారు చేస్తూ ఉండగా అప్పుడే తన కంటిలో మిర్చి చిట్లడంతో రీచా కళ్ళు మంట పుడతాయి. దాంతో చట్నీ త్వరగా చేయాలి అని ఈ రోజుకి మిక్సర్‌లో చట్నీ చేస్తుంది. మిక్సర్ సౌండ్ తన మావయ్య కూడా వింటాడు. తర్వాత అలా దివాకరుడు తన ఫాదర్ టిఫిన్ చేసేటప్పుడు అది మిక్సర్‌లో చేసిన చట్నీ అని అర్థమైన తన మావయ్య రీచాతో నాకు ఈ రోజుకి పెరుగు తీసుకుని రా తల్లి, ఈ చట్నీ మిక్సర్‌లో చేసావు కదా, నాకు ఇది అలవాటు లేదు. రోటీ చట్నీ అంటే నీ చేతులు నొప్పి పుడతాయిలే, అయినా మీ అత్త ఉంటే రోటీ చట్నీ చేసి ఉండేది అని ఇండైరెక్ట్‌గా దెప్పి పొడుస్తాడు. ఇంకా అలా దివాకరుడు తన ఫాదర్ టిఫిన్ చేసి ఇంటి నుండి వెళ్ళిపోయాక రీచా వంట పాత్రలన్నీ క్లీన్ చేసి అలాగే కిచెన్ కూడా క్లీన్ చేస్తుంది. అలా పని మొత్తం కంప్లీట్ అయ్యాక తన డ్యాన్స్ వీడియోస్ చూస్తూ రిలాక్స్ అవ్వాలి అనుకునే లోపే అప్పుడే పనివాడు వచ్చి రీచాకి మటన్ ఇచ్చి ఇది లంచ్‌కి చేయమని దివాకర్ సార్ చెప్పాడు అనడంతో రీచా అలా మటన్ వండుతూ రిలాక్స్ కోసం ఇయర్ బడ్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ వంట చేస్తూ ఉంటుంది. అదే టైంకి తన మామయ్య బయటికి వెళ్ళాలి అని రీచాని పిలుస్తూ తన చెప్పులు బయట పెట్టమంటూ ఉంటాడు. కానీ రీచా ఎంతసేపైనా రాకపోవడంతో తనే చెప్పులు తీసుకొని రీచా ఏం చేస్తుందో అని కిచెన్ దగ్గరికి వచ్చి రీచా సాంగ్స్ వింటూ డ్యాన్స్ చేస్తూ ఉండడం చూసి కోపం వస్తుంది. తనని చూసిన రీచా కూడా షాక్ అవ్వగా తన మావయ్య కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అలా లంచ్ టైం అవడంతో దివాకర్ రీచా మటన్ బిర్యానీ క్యారియర్ తీసుకొస్తుందని వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ మరో పక్క మటన్ చేయడం లేట్ అవ్వడంతో రీచా ముందు తన మావయ్యకి పెడుతుంది. అలాగే ఉదయం జరిగిన దానికి సారీ కూడా చెప్తుంది. ఇంకా అది తిన్న తన మావయ్య మటన్ నువ్వు కుక్కర్లో చేసావు కదా, అయితే ఇది బిర్యానీ కాదు పులావ్, బిర్యానీ అంటే నెమ్మదిగా ఉడికించి చేయాలి, నాకు ఆ బిర్యానీ అంటేనే ఇష్టం అంటాడు. ఇంకా సాయంత్రం క్లినిక్ నుండి ఇంటికి వచ్చిన దివాకర్ రీచాతో నేను ఉదయం నుండి సాయంత్రం దాకా క్లినిక్లో పనిచేస్తూ అలసిపోతాను, కరెక్ట్ టైంకి ఫుడ్ తినాలి కదా, ఈరోజు నువ్వు క్యారియర్ పంపనందుకు 6 సార్లు టీ తాగైనా కడుపు నింపుకున్నా, ఎందుకంటే నేను బయట ఫుడ్ అస్సలు తినను, ఇంకోసారి ఇలా చేయకు అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే రీచా మావయ్య తన భార్యకి ఫోన్ చేసి నీ కోడలికి బిర్యానీ చేయడం కూడా నువ్వు నేర్పించలేదా, ఇంటి పనులని నువ్వు నేర్పించి ఉండాలి కదా, నాకు డస్ట్ అలర్జీ అని నీకు తెలుసు కదా, కనీసం నీ కోడల్ని ఇల్లు మొత్తం క్లీన్గా ఉంచమనైనా చెప్పు అనగా దానికి తన భార్య రీచాకి ఫోన్ చేసి నేను చెప్తాలేండి అంటుంది. ఇంకా మరుసటి రోజు నుండి రీచా ఇల్లు కిచెన్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. అలాగే తన మావయ్య కోసం యూట్యూబ్లో చూసి మరి చాలా కష్టపడి బిర్యానీ చేసి పెట్టగా అది తిన్న తన మావయ్య ఎలా ఉందో కూడా చెప్పాడు. దాంతో రీచా చాలా ఫీల్ అవుతుంది. అలా రీచా మళ్ళీ వంట పాత్రలు క్లీన్ చేసి దివాకర్కి లంచ్కి క్యారియర్ పంపి అప్పుడు తను టిఫిన్ చేస్తుంది. అదే రోజు రాత్రి దివాకర్ ఇంటికి రాగా రీచా తనతో మధ్యాహ్నం చేసిన బిర్యానీ ఉంది, ఇప్పుడు మళ్ళీ వంట చేయడం ఎందుకు, ఇప్పటికే అదే తిందామా అనగా దానికి దివాకర్ మాత్రం నాకు రాత్రి పుల్కా తినడమే అలవాటు అనడంతో రీచాకి మరో దారి లేక మళ్ళీ కష్టపడి పుల్కాలు చేస్తూ తన అమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉదయం లేచినప్పటి నుండి కష్టపడుతున్నా అని అంతా చెప్పగా అదంతా విన్న తన అమ్మ మాత్రం ఇంకా కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వమని చెప్తుంది. దానికి రీచా నేను ఆల్రెడీ అడ్జస్ట్ అవుతూనే బతుకుతున్నా అని చెప్పి కోపంతో కాల్ కట్ చేస్తుంది. అలా డిన్నర్ చేశాక మళ్ళీ రీచా వంట పాత్రలన్నీ క్లీన్ చేస్తూ ఉండగా సింక్ పైప్ జామ్ అయ్యి వాటర్ నిలిచిపోవడంతో రీచా తనకి ఇష్టం లేకపోయినా సరే చేయితో దాన్ని క్లీన్ చేస్తుంది. అలా మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకుని నీరసంతో బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోవాలి అనుకోగా అప్పుడే దివాకర్ రీచా సిచ్యుయేషన్ని అండ్ తన ఫీలింగ్స్ని అర్థం చేసుకోకుండా తనకి ఇష్టమా లేదా అని కూడా ఆలోచించకుండా తనతో ఇంటిమేట్ అవుతాడు. అలా తన సుఖం తాను చూసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం రీచా కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉండగా అప్పుడే వాష్ బేసిన్ సింక్ పైప్ లీక్ అయ్యి వాటర్ కిచెన్ మొత్తం పారుతూ ఉంటాయి. అది చూసిన రీచా అదే విషయం దివాకర్కి మెసేజ్ పెట్టి ఇంటికి ప్లంబర్ని పంపమని ఉంటుంది. ఇంకా తర్వాత రీచా తన మామయ్య బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తూ ఉండగా అది చూసిన తన మామయ్య అక్కడికి వచ్చి వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికితే నా బట్టలు పాడవుతాయి అని చెప్పడంతో రీచాకి మరో దారి లేక తన మామయ్య బట్టలు తనే ఉతుకుతుంది. ఇంకా సాయంత్రం దివాకర్ ఇంటికి రాగా రీచా తనతో ప్లంబర్కి చెప్పమని మెసేజ్ చేసే కదా చెప్పారా అని అడగ్గా దానికి దివాకర్ బిజీగా ఉండి మెసేజ్ చూడలేదు అంటాడు. ఇంకా రీచా ఫ్రెండ్స్ తమ డ్యాన్స్ ట్రూప్కి ఒక మూవీ సాంగ్ కొరియోగ్రఫీ ఛాన్స్ వచ్చింది, అందుకే తనని కూడా రమ్మంటారు. కానీ రీచాకి ఇంటి పనులతోనే రోజు గడుస్తూ ఉండడంతో రాలేను అని చెప్పి తనకి ఎంతో ఇష్టమైన డ్యాన్స్ని తన భర్త అండ్ ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే కిచెన్లో వాష్ బేసిన్ పైప్ లీకేజీ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అలా రాత్రి రీచా కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉండగా అప్పుడే దివాకర్ ఫోన్ చేసి పని అయిపోతే బెడ్రూమ్లోకి రా అని పిలవగా రీచా అప్పటికే నీరసంతో ఉండడంతో ఇంకా పని ఉంది అని చెప్పి కావాలనే బెడ్రూమ్లోకి వెళ్లకుండా బయటే సోఫాలోనే నిద్రపోతుంది. ఇదిలా ఉండగా ఒకరోజు రీచా దివాకర్తో నాకు పీరియడ్స్
పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పగా అది విన్న దివాకర్ అయితే నువ్వు ఈ రోజు నుండి కిచెన్లోకి వెళ్ళకు అంటాడు. దానికి రీచా ఎందుకు అని అడగ్గా నీకు రెస్ట్ కావాలి కదా, అందుకే 5-6 రోజులు దాకా నువ్వు కిచెన్లోకి వెళ్ళకు, ఇప్పటికీ నేనే టీ అండ్ టిఫిన్స్ బయట నుండి తీసుకొస్తాను, ఆఫ్టర్నూన్ నుండి మా క్లినిక్లో పనిచేసే మహిళ ఇంటికి పంపుతాను, నీ పీరియడ్స్ కంప్లీట్ అయ్యేదాకా తనే వంట చేస్తుంది, ఇల్లు క్లీన్ చేస్తుంది అని చెప్తాడు. అయితే దివాకర్ అలా కిచెన్లోకి వెళ్ళకు అని ఎందుకు చెప్పాడో రీచాకి అర్థం కాదు. ఇంకా అలా దివాకర్ క్లినిక్ నుండి ఒక మహిళ వచ్చి రీచా పీరియడ్స్ కంప్లీట్ అయ్యేదాకా తనే ఇంటి పనులు వంట పనులు చేస్తూ ఉంటుంది. అయితే దివాకర్ అండ్ తన ఫాదర్ కోరుకున్న లాంటి ఫుడ్ కాకుండా ఆ మహిళకి ఏదైతే వచ్చో అదే చేసి పెడుతూ ఉండడంతో దివాకర్ అండ్ తన ఫాదర్కి మరో దారి లేక అదే తింటూ రీచాకి పీరియడ్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో, తాము కోరుకునే ఫుడ్ ఎప్పుడు తింటామో అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా రీచా తన ఫోన్లో తన డ్యాన్స్ వీడియోస్ చూస్తూ బాగా ఆలోచించి ఒకరోజు ఒక డ్యాన్స్ అకాడమీలో డ్యాన్స్ టీచర్ జాబ్ కోసం అప్లై చేస్తుంది. నెక్స్ట్ సీన్లో అలా రీచాకి పీరియడ్స్ కంప్లీట్ అవ్వగానే ఒకరోజు టిఫిన్స్ అన్ని రెడీ చేసి తన భర్త అండ్ మామయ్యకి పెట్టి తన మామయ్యతో నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం మామయ్య, పెళ్లికి ముందు నుండే డ్యాన్స్ టీచర్గా ఉన్నా, అందుకే డ్యాన్స్ టీచర్గా జాబ్ చేయాలి అనుకుంటున్నా, నాకు ఒక డ్యాన్స్ ట్రూప్ కూడా ఉంది అని చెప్పగా అది విన్న దివాకర్ అది నీ హాబీ కదా, దానికోసం జాబ్ ఎందుకు అంటాడు. దానికి దివాకర్ ఫాదర్ కూడా మన ఫ్యామిలీలో ఆడవాళ్ళు ఎవరు జాబ్ చేయరు అంటాడు. అది విన్న రీచా ఫీల్ అవ్వగా దివాకర్ తనతో నువ్వేం బాధపడకు, దీని గురించి మనం నాన్నతో తర్వాత మాట్లాడదామని నచ్చి చెప్తాడు. ఇంకా అలా ఒకరోజు దివాకర్ ఇంటికి తన రిలేటివ్స్ అయిన మున్నాబాయ్ అండ్ తన భార్య వస్తారు. అయితే మున్నాబాయ్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఈరోజు తనే మటన్ బిర్యానీ చేస్తాను అని, కిచెన్ ఈరోజు తనకే సొంతమని కిచెన్లోకి వెళ్ళి మటన్ బిర్యానీ చేస్తాడు. అలా అందరూ తింటారు. అందరూ తిని పడుకున్న తర్వాత రీచా కిచెన్లోకి వెళ్ళి కిచెన్లో పరిస్థితి చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే మటన్ బిర్యానీ చేసిన మున్నాబాయ్ కిచెన్ మొత్తం డస్ట్బిన్లా చేసి ఉంటాడు, ఏది క్లీన్ చేసి ఉండడు. అది చూసిన రీచాకి చాలా కోపం వస్తుంది, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అలా ఇంకా తనకి మరో దారి లేక వంట పాత్రలు కిచెన్ మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా కిచెన్ మొత్తం క్లీన్ చేసేలోపు అర్ధరాత్రి 1 గంట అవుతుంది. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే దివాకర్ అండ్ తన మామయ్య కోసం టిఫిన్ రెడీ చేసి లంచ్ టైంకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఈరోజు తనకి మ్యూజిక్ టీచర్ జాబ్కి అప్లై చేసిన ఇంటర్వ్యూ ఉండడంతో రీచా రెడీ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళబోగా అక్కడే ఉన్న తన మామయ్య తనను చూసి ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతాడు. దానికి రీచా నేను చెప్పాను కదా మామయ్య, మ్యూజిక్ టీచర్ జాబ్ కోసం అప్లై చేశాను అని, ఈరోజు ఇంటర్వ్యూ ఉంది అని చెప్పగా అది విన్న తన మామయ్య నేను వద్దు అని చెప్పాను కదమ్మా, నీకు తెలుసా మీ అత్తయ్య PhD చదివింది, అయినా కానీ తన ఫ్యామిలీ కోసం అన్నీ మానేసి మా కోసం ఇంటి దగ్గరే ఉంటూ అన్ని పనులు చేసుకుంటుంది కదా అంటాడు. రీచా తనని ఎంత కన్విన్స్ చేయాలి అని చూసినా సరే తన మామయ్య రీచా మాట వినడు. దాంతో రీచా చాలా ఫీల్ అవుతుంది. తనలో టాలెంట్ ఉన్నా సరే దాన్ని యూజ్ చేసుకోలేని సిచ్యుయేషన్లో ఉన్నా అని ఎమోషనల్ అవుతుంది. ఇదిలా ఉంటే రీచా భర్త దివాకర్ మాత్రం రీచా హ్యాపీగా ఉందా లేదా, తను ఏదైనా చెప్పాలి అనుకుంటుందా, తన ఫీలింగ్స్ ఏంటి, అసలు రీచా గురించి ఏమీ ఆలోచించకుండా రాత్రి అవ్వగానే బెడ్ మీద తన సుఖం కోసం రీచాకి ఇష్టం లేకపోయినా సరే తనతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. తన భర్తే తన గురించి ఆలోచించకపోవడంతో రీచా తన ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాక తనలో తానే చాలా బాధపడుతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు యాజ్ యూజువల్గా ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రీచా కిచెన్లో దివాకర్ అండ్ తన ఫాదర్ కోసం టిఫిన్స్, లంచ్, డిన్నర్ ప్రిపేర్ చేసి వంట పాత్రలు క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. దాంతోనే డే కూడా ఎండ్ అవుతూ ఉంటుంది. ఇంకా వాష్ బేసిన్ పైపు లీక్ సరిచేయడానికి ఇప్పటిదాకా దివాకర్ ప్లంబర్ని పిలిచి ఉండడు. లీకేజీ నీరు మరింత పెరుగుతూ ఉంటుంది. అది చూసిన రీచా దివాకర్తో ఇప్పటికైనా ప్లంబర్ని పిలిపించి రిపేర్ చేయించమని చెప్తూ ఉంటుంది. అది విన్న దివాకర్ సరే అంటాడు, కానీ పిలవడు. ఒకరోజు దివాకర్ రీచాతో నా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చెయ్యి, నేను కాన్ఫరెన్స్కి వెళ్ళాలి అని చెప్పడంతో రీచా తన బ్యాగ్ ప్యాక్ చేస్తూ ఉండగా దివాకర్ తనతో నాన్న బర్త్డే రాబోతుంది, లంచ్కి తన ఫ్రెండ్స్ కూడా వస్తారు, అందుకే లంచ్లో ఫుడ్ అదిరిపోవాలని చెప్తూ ఉంటాడు. అలా దివాకర్ కాన్ఫరెన్స్కి వెళ్ళబోతూ తనకి మళ్ళీ మూడ్ వచ్చి రీచాతో ఇంటిమేట్ అవ్వాలి అని చూడగా రీచా దివాకర్ని ఆపి నాకు ఇప్పుడు మూడ్ లేదు, సెక్స్ అంటే పిల్లలు కనడం కోసమేనా అనగా దానికి దివాకర్ మనకి పెళ్ళయింది, ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలి కదా అంటాడు. దానికి రీచా ఇలాగా నాకు మూడు ఉందా లేదా, ఫీలింగ్స్ ఉన్నాయా లేవా అని చూడకుండా డైరెక్ట్గా ఇంటిమేట్ అయ్యి వెళ్ళిపోతున్నారు, కనీసం నాతో ప్రేమగా రొమాన్స్ చెయ్యి, తర్వాత ఇద్దరం కలిస్తే అది బాగుంటుంది, కానీ నువ్వు అదేదో పనిలాగా కంప్లీట్ చేస్తున్నావు అంటుంది. అది విన్న దివాకర్ నువ్వు నాకు చెప్తున్నావా, అసలు నీ నుండి కిచెన్ కంపు ఎంత కొడుతుందో తెలుసా, అయినా కానీ నేను కలుస్తున్నా కదా అని చెప్పి అక్కడ నుండి కోపంతో వెళ్ళిపోతాడు. దాంతో అదంతా విన్న రీచా కూడా చాలా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో ఆ రోజు కర్వా చౌత్ ఫెస్టివల్ అవడంతో దివాకర్ నాన్న వాళ్ళ చెల్లెలు అక్కడికి వస్తుంది. ఎందుకంటే దివాకర్ అమ్మ లేదు కాబట్టి ఫెస్టివల్ పూజలు అలాగే ఇంట్లో వంటలు చేయడానికి. అలా కిచెన్లోకి వెళ్ళి పైప్ లీకేజీ చూసి ఇంకా అక్కడి వస్తువులన్నీ చూసి రీచాతో
కిచెన్ ఎప్పుడైనా శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పి అలా ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రీచాతో మీ అత్తమ్మకి కూడా నేనే వంటలు చేయడం నేర్పించాను అని చెప్తుంది. అది విన్న రీచా తన డాన్స్ వీడియోస్ తనకి చూపిస్తుంది. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత అలా అందరూ డిన్నర్ చేస్తారు. ఇంకా మరుసటి రోజు కర్వా చౌత్ కాబట్టి అందరూ ఫాస్టింగ్ ఉంటారు. రీచా కూడా ఫాస్టింగ్ ఉండాల్సి వస్తుంది. అయితే కిచెన్లోకి వచ్చిన ఆంటీకి హెల్త్ బాగుండదు. అయినా కానీ ఫాస్టింగ్ ఉంటుంది. అది గమనించిన రీచా తనతో, ఆంటీ మీరు టాబ్లెట్స్ వేసుకుని వాటర్ తాగండి, ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు కదా అని తన మంచి కోసం చెప్తే ఆంటీ మాత్రం ఏం పర్లేదు నేను ఫాస్టింగ్ ఉంటాను అని. అవును మీ అత్తమ్మ చెప్పింది నువ్వు వంట చేసేటప్పుడు తినే ఫుడ్ ఏదైనా కనిపిస్తే తింటూ ఉంటా కదా, ఈరోజు ఫాస్టింగ్ మర్చిపోయి అలాగే తినేసేవు, వ్రతం పాడవుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత దివాకర్ ఫాదర్కి తన చెల్లెలు రీచా డ్యాన్స్ వీడియోస్ చూపిస్తూ ఉంటుంది. అది గమనించిన రీచా కిచెన్లోకి వస్తుంది. అప్పుడే దివాకర్ రీచా దగ్గరికి వచ్చి నీ సోషల్ మీడియాలో ఉన్న నీ డ్యాన్స్ వీడియోస్ అన్ని డిలీట్ చేయి, అవి ఎవరైనా చూస్తే బాగుండదు అంటాడు. అది విన్న రీచా అప్పటికే చాలా కాంప్రమైజ్ అయి బ్రతుకుతూ ఉంటుంది. కానీ తన భర్త కంటే ముందు నుండే తన లైఫ్లో ఉన్న డ్యాన్స్ గురించి అలా చెప్పడంతో నేను డిలీట్ చేయను అని కోపంగా చెప్తుంది. దాంతో దివాకర్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అదే రోజు సాయంత్రం వ్రతం కంప్లీట్ చేసి కొత్తగా పెళ్ళైన రీచా అండ్ దివాకర్లకి రసం చేయిస్తారు. అలా కరవా చౌత్ కంప్లీట్ అవుతుంది. అయితే రీచా మీద దివాకర్ ఎలాంటి ప్రేమ అండ్ ఎమోషన్ చూపించాడు. దాంతో రీచా చాలా ఎమోషనల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అలా దివాకర్ బర్త్డే రోజు తన ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వస్తారు. కేక్ కట్ చేసి అందరూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా రీచా కిచెన్లో ఒంటరిగా కూర్చొని పైప్ నుండి లీక్ అవుతున్న వాటర్తో నిండిన అదే బకెట్నే చూస్తూ ఉంటుంది. అప్పుడే పనివాడు అక్కడికి వచ్చి రీచాతో, మేడం అందరికీ షరబత్లు తయారు చేసి తీసుకురమ్మని చెప్తున్నారు అని చెప్పి వెళ్ళిపోగా, మరో పక్క మున్నాబాయ్ బర్త్డే పార్టీకి వచ్చి అక్కడ అందరికీ రీచా డ్యాన్స్ వీడియోస్ చూపిస్తూ ఇలా డ్యాన్స్ చేయండి అని చెప్తూ ఉంటాడు. అది చూసిన దివాకర్కి చాలా కోపం వచ్చి వెంటనే రీచా దగ్గరికి వచ్చి, నీకు అప్పుడే చెప్పాను కదా వీడియోస్ డిలీట్ చెయ్యి అని, కానీ నువ్వు చేయలేదు. ఇప్పుడు చూడు అక్కడ అందరూ ఆ వీడియోస్ నాకు చూపిస్తూ నవ్వుకుంటున్నారు అని సీరియస్ అయ్యి, అయినా నువ్వు ఇంకా షరబత్లు ఎందుకు రెడీ చేయలేదు, రెడీ చేసి తీసుకొని రా అని చెప్పి వెళ్ళిపోగా, అప్పటిదాకా జరిగిందంతా గుర్తు చేసుకున్న రీచా కోపం ఆకాశాన్ని తాకి పైప్ నుండి లీక్ అవుతున్న నీటితో నిండిన బకెట్ని చూసి గ్లాసులలో అదే గలీజ్ నీటిని నింపి బయటికి తీసుకెళ్లి తాగమని వారికి ఇవ్వగా, అది చూసిన దివాకర్ కోపంతో కిచెన్లోకి వచ్చి రీచాని కొట్టబోగా, రీచా బకెట్లోని అదే నీటిని తీసుకుని దివాకర్ మొహం మీద కొట్టి అక్కడ నుండి నేరుగా తన ఇంటికి వెళ్ళి తన పేరెంట్స్కి జరిగిందంతా చెప్తుంది. అది విన్న తన పేరెంట్స్ ఇప్పటికి కూడా రీచానే అడ్జస్ట్ అయ్యి ఉండాలి, పద నీతో పాటు మేము కూడా మీ అత్తవారింటికి వచ్చి అక్కడ వారికి సారీ చెప్తాము అంటారు. అదే టైంకి అక్కడికి రీచా తమ్ముడు ఇంటి బయట నుండి వచ్చి తనకి దాహంగా ఉంది వాటర్ ఇవ్వమని అడగ్గా, దానికి రీచాతో తన అమ్మ, నువ్వు ముందు కూల్ వాటర్ తాగి కూలవు, అలాగే నీ తమ్ముడు కోసం వాటర్ తీసుకురా అని చెప్తుంది. అది విన్న రీచా మరింత కోపంతో, నేను తీసుకుని రాను, అసలు నేను ఎందుకు తీసుకుని రావాలి, వాడు వాటర్ తెచ్చుకుని తాగలేడా, నీలాంటి పేరెంట్స్ వల్లే కొడుకులు ఇలా తయారవుతున్నారు అనగా, దానికి తన అమ్మ, దీనికి ఇంత కోపం ఎందుకు అంటుంది. దానికి రీచా, ఒక ఫ్యామిలీలో కొడుకు కూతురు ఇద్దరు నీరక్తమే కదా, మరి అలాంటప్పుడు కొడుకుని ఎక్కువగా కూతుర్ని తక్కువగా ఎందుకు చూస్తున్నారు, ఎప్పుడు చూడు కొడుకు కొడుకు కొడుకు, కొడుకు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో కూతురికి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆడపిల్లంటే అంగట్లో అమ్మే బొమ్మ కాదు, తనకి ఫీలింగ్స్ ఉంటాయి, తనకి ఎన్నో కోరికలు ఉంటాయి, తను కూడా మగవారితో పోటీపడి అన్నీ సాధించగలదు. ఆడపిల్లల్ని తక్కువగా చూడడం ఇప్పటికైనా ఆపేయండి. నా భర్త ఇంట్లో అన్ని కష్టాలు అనుభవిస్తున్నాను అని చెప్తున్నా సరే మీరు నాదే తప్పు అన్నట్లు భర్త ఏం చేసినా భరించాలని, కాంప్రమైజ్ కావాలి అని వారికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఇక్కడైనా నా జీవితం నన్ను బ్రతకనివ్వండి అని ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్తుంది. అదంతా విన్న రీచా పేరెంట్స్ కూడా తన బాధని అర్థం చేసుకుంటారు. సీన్ కట్ చేస్తే అలా కొంతకాలం గడిచిపోతుంది. రీచా దివాకర్తో డైవర్స్ తీసుకుని ఇప్పుడు తనకి ఎంతో ఇష్టమైన డ్యాన్స్ టీచర్గా డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి స్టూడెంట్స్కి డ్యాన్స్ నేర్పిస్తూ హ్యాపీగా ఉంటుంది. ఇదిలా ఉంటే మరో పక్క దివాకర్కి తన పేరెంట్స్ మరొక అమ్మాయితో పెళ్లి చేయగా, యాజ్ యూజువల్గా ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి కూడా రీచాలానే మారిపోయి వంటగదికి పడక గదికి మాత్రమే పరిమితమైనట్లు చూపిస్తారు. అంటే దివాకర్ ఇంటికి వచ్చింది భార్య ఆర్ కోడలు కాదు, ఒక పని మనిషి, వాళ్ళు తనని అలాగే చూస్తూ ఉంటారు. ఈ మూవీ ద్వారా డైరెక్టర్ ప్రతి ఇంట్లో ఆడవారి పరిస్థితి ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది అని, ఆడవారు తమ ఫ్యామిలీ కోసం పనులు చేయడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ ఆడవారిని ఆ పనులు చేయడానికే పుట్టారు అన్నట్లు చూడటం తప్పు. వారికి కిచెనే ప్రపంచం అన్నట్లు వారి కోరికలు తెలుసుకోకుండా వారిని ఇంటికే పరిమితం చేయడం, ఆడవారిలో టాలెంట్ ఉండి జాబ్ చేయాలని ఇష్టం ఉన్నా వారిని ఎంకరేజ్ చేయకపోవడం చాలా తప్పు. ఇంటి పనులు అంటే ఆడవారు మాత్రమే చేయాలా, మగవారు కూడా తన భార్య తల్లి చెల్లికి పనుల్లో హెల్ప్ చేస్తే తప్పేముంది. ప్రస్తుత జనరేషన్లో మగవారు చేసే ప్రతి పని ఆడవారు చేస్తున్నారు. అయితే ఆడవారు చేసే ఒక పని మాత్రం మగవారు ఎప్పటికీ చేయలేరు. అదేంటంటే
ఒక బిడ్డకి జన్మనివ్వటం అంత గొప్ప లక్షణం గల ఆడవారిని ఇప్పటి నుండైనా చిన్న చూపు చూడడం ఆపేయండి. ప్రతి మగవారు భార్యని, తల్లిని, చెల్లిని గౌరవించండి. ఆడవారిని మగవారితో సమానంగా చూడండి అనే మాటతో మూవీ అనేది ఎండ్ అవుతుంది.